గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్ గేమింగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. గైస్ నిన్నైతే మనం పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసాం. ఈరోజు అయితే పార్ట్ 2 చూడబోతున్నాం. గైస్ ఇంకా మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్ మీకు ఇక్కడ ఫన్నీ ట్రిక్ చెప్తాను. మనం ఆయిల్ బ్యారల్లో మామూలుగా మీ టీమ్మేట్స్ ఎవరైనా ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఫన్ చేయడానికి మామూలుగా వేసి కాలుస్తారు కదా, కానీ దాన్ని ఆయిల్ బ్యారల్ మీద గ్లూ వాల్ వేసినప్పుడు మనం ఎంత దగ్గరలో ఉండి కాల్చుకున్నా మనకి ఏం డ్యామేజ్ పడదు గైస్, అస్సలు పడదు. చూసారు కదా ఇప్పుడు నాకు అసలు ఇంచు కూడా డ్యామేజ్ పడలేదు. అసలు అయితే ది లాల్ చాలా బాగుంది కదా. టిక్ నెంబర్ 2 అయితే ఇక్కడ చెప్తున్నాను గైస్. మనం ఎప్పుడన్నా అబ్జర్వేటరీలోకి వెళ్ళాలన్నప్పుడు ఎనిమిస్ ఉన్నారని భయం వేస్తుంది కదా, అప్పుడు మనం ఈజీగా చెకింగ్ చేసుకోవచ్చు గైస్ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో. ఇప్పుడు చూపిస్తాను ఎలాగో. కార్ట్ లిస్ట్ నుంచి అబ్జర్వేటరీలోకి వెళ్ళేటప్పుడు మీకు ఇది బాగా ఉపయోగపడుద్ది. చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనం ఏం చేసుకుని కరెక్ట్గా దీని మీదకి వెళ్ళాలి. దీని మీదకి వెళ్తే కింద ఎనిమిస్ ఎవరైనా ఉంటే మనం ఇక్కడి నుంచి ఎలా చూడొచ్చు, చూసి మనం ఇక్కడి నుంచి ఎలా అటాక్ చేయించాలని. వాళ్ళేమో ఇక్కడి నుంచి మనం కొడుతున్నప్పుడు సైలెన్సర్ మెయింటైన్ చేసుకుంటే ఇంకా వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి కొడతామో తెలీదు, అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు చాలా బాగుంది కదా ఇది. ట్రిక్ నెంబర్ 3లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే ట్రిక్ నెంబర్ 3, మనం ఎల్ షేప్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏంటి మనం దాన్ని ఎనిమీస్ దాన్ని క్రాష్ చేయకుండా మీకు మంచి ట్రిక్ చెప్తాను. క్రాష్ చేయకుండా ల్యాండ్ మైన్ని లోపలికి వచ్చేస్తారు. ముందు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కింద నుంచి ఇలా ఒక గ్లూ వాల్ వేసుకోండి గైస్. గ్లూ వాల్ వేసుకుని పైకి ఎక్కండి. మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర ఇంకొక గ్లూ వాల్ వేసుకోండి. అది ఆ గ్లూ వాల్ మీరు ఈ ఫస్ట్ గ్లూ వాల్ నుంచి క్లైమ్ చేసేలా ఉండాలి. చూపిస్తాను ఇప్పుడు నేను క్లైమ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇలా ఒక గ్లూ వాల్ మీద నుంచి ఇంకొక గ్లూ వాల్ మీదకి క్లైమ్ చేసుకుంటా అలా పైకి వెళ్ళిపోవాలి. ఆ సెకండ్ గ్లూ వాల్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడైతే ల్యాండ్ మైన్ పెట్టండి. చూపిస్తాను గైస్. నేనైతే నా దగ్గర ఒక ల్యాండ్ మైన్ ఉందని ఒక ల్యాండ్ మైన్ పెట్టాను. తర్వాత చూపిస్తాను మీకు డ్యామేజ్ ఎంత పడిందో. మీరు 2 ల్యాండ్ మైన్స్ పెడితే మీకు అర్థమవుద్ది. ఇక్కడ ముందు గ్లూ వాల్ కాల్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. అసలు కింద నుంచి క్రాష్ చేయలేరు. ఇప్పుడు చూసుకోండి మీరు, అసలు కింద నుంచి క్రాష్ అనేది చేయలేరు. అనుకోండి చూడండి నాకు ఎంత దూరంలో ఉన్నా 120 పడింది. మీరు 2 ల్యాండ్ మైన్స్ పెడితే ఖచ్చితంగా అయితే చచ్చిపోతాడు, లేకపోతే నాకడైపోతాడు. అబ్బా ఇలాంటి ట్రిక్స్ చేసేటప్పుడు ఎనిమీస్ వచ్చేస్తారు గైస్, అసలు చాలా చిరాకు వస్తుంది. అలా ఫినిష్ చేస్తాం గైస్. ఇప్పుడైతే ట్రిక్ నెంబర్ 4 అయితే చూడబోతున్నాం. ఇక్కడ ఈ ఎల్ షేప్ దగ్గర ఎక్కువ జోన్స్ పడతాయి. మళ్ళీ చాలామంది రష్ చేస్తారు ఇందులోకి. ఇక్కడ క్యాంపింగ్ కూడా ఉంటారు. ఇందులోకి మీరు రష్ చేయకుండా అందులో ఉన్న ఎనిమీస్ని ఎలా చంపాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి గైస్. ఇప్పుడైతే ఫస్ట్ జీపుని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. జాయిగా వెళ్ళండి. కొద్ది క్రాష్ అయినా గ్లూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూసారు కదా గ్లూ వెళ్ళిపోయింది. అలాగే గ్లూ వెళ్ళిపోద్ది. మీకు కొద్దిగా టచ్ అయినా, ఏ వెహికల్తో టచ్ అయినా అయిపోద్ది. ఆఖరికి బైక్తో టచ్ అయినా. మళ్ళీ నేను క్రాష్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పక్కన ఇంకో గ్లూ వాల్ వేసుకుంటాను. అది ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు కిందకి వేసుకోండి, పర్లేదు, ఏమవుదు. జీప్ ఉంది కాబట్టి మీరు వేసుకోవచ్చు. పక్కకి వేసుకోండి. ఇదిగోండి గైస్, జీప్కి టచ్ అయితే మళ్ళీ ఇన్వాలిడ్ లొకేషన్ అని వస్తుంది. అందుకు మీరు ఫస్ట్ జీప్ని కాల్ చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. జీప్ని కాల్ చేసుకుని జీప్ని ఎక్కి అలా గ్లూ వాల్ క్లైమ్ చేసి అలా ఈ చిన్న బిల్డింగ్ క్లైమ్ చేసి అందులో ఉన్న వాళ్ళని అయితే కొట్టేయచ్చు. చూడండి ఇప్పుడు చూపిస్తాను. గ్లూ వాల్ కాల్ చేసుకుంటే జీప్ని కాల్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుద్ది. అలా గ్లూ వాల్ ఎక్కి చూసారు కదా ఈ చిన్న బిల్డింగ్ ఎక్కి అలాగా అక్కడ ఉంటే మీరు గన్తో కాల్ చేయొచ్చు. లేకపోతే ఆ లోపల ఉంటే మ్యాక్సిమం లోపలే ఉంటారు. ఇంకో ఇలా గ్రెనేడ్ని కిటికీలోంచి వేసి
మీరైతే వాళ్ళని చంపేయచ్చు. చాలా షాకింగ్గా ఉంటుంది అలాగే. అసలు బాగుంది కదా ట్రిక్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ట్రిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే భీమశక్తి ఇక్కడ ఎవరికీ తెలియదు గైస్, మీరు ప్రోనైతే అస్సలు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గ్లూ వాల్ వేసేసుకోండి. గ్లూ వాల్ వేసేసుకుని మీకు దీనికి 3 గ్లూ వాల్స్ కావాలి గైస్. 3 గ్లూ వాల్స్ ఉంటే మీరు అక్కడ చేసేయచ్చు. మీకు వెహికల్ ఉంటే సోలోలో చేయాలంటే వెహికల్ కావాలి. సోలో కాకుండా డియో అన్న స్క్వాడ్ అన్న అయితే పర్లేదు. డియో అయితే మీరు ఒక్కళ్ళే ఎక్కుతారు, స్క్వాడ్ అయితే ముగ్గురు అయితే క్లెయిమ్ చేస్తారు దాన్ని. అక్కడ మీ టీమ్మేట్స్ అందరూ ఉండి ర్యాంక్ పుష్ చేయొచ్చు. జోన్ అక్కడ పడినప్పుడు బాగా ఉపయోగపడుద్ది. మ్యాక్సిమం గ్రనేడ్లు టైమర్తో తప్ప మమ్మల్ని చంపలేరు. టైమర్ వేయకుండా మామూలుగా వేసినా కింద పడిపోద్ది కదా అది గ్రనేడ్. ఇప్పుడు ఇలా పైకి ఎక్కాను కదా గైస్. ఇప్పుడు ఇక్కడ ప్రోన్ అయ్యి సైలెన్సర్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది గైస్. సైలెన్సర్ మెయింటైన్ చేసి చూడండి గైస్, అసలు దిలాల్ కదా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. టిప్స్ అన్నీ వాడండి.